మీరు ఇంతలో పాన్ కార్డ్ చేసుకోలేదా? అయితే నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం కష్టం. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. అవునండి, మీరు విన్నది నిజమే. పాన్ కార్డ్ చేసుకోవడానికి ఇప్పుడైతే మీకు ఆధార్ కార్డ్ ఒక్క ప్రూఫ్ అయితే సరిపోతుంది అనమాట. కానీ నెక్స్ట్ మంత్ నుంచి అలా కాదు. ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డ్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మరియు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ గా ప్రెసెంట్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ గా మాత్రమే పనిచేస్తుంది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి మీరు ఖచ్చితంగా వేరే ఇతర డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవంటే ఈ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ కార్డు కానివ్వండి, లేదంటే 10th మార్క్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటైతే నెక్స్ట్ మంత్ నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మంత్ లాస్ట్ లోపల అయితే మీరు పాన్ కార్డ్ చేసుకున్నారంటే మీకు ఆధార్ కార్డ్ ఒక ప్రూఫ్ అయితే సరిపోతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.